మహిళా నాయకుల్ని మీరు కించపరిచినప్పుడు, వాళ్ళని వ్యక్తిత్వ హననాలు చేసినప్పుడు అప్పుడు మీకు మహిళా గౌరవం అనేది గుర్తురాలేదా? అప్పుడు టీడీపీ మహిళా కమిషన్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నిద్రపోతాయా? అప్పుడు బయటకు వచ్చి మాట్లాడరా? లేకపోతే మహిళా గౌరవం అనేది ఓన్లీ టీడీపీలో ఉన్న మహిళలకి మాత్రమే వర్తిస్తుందా? వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలకి మహిళా గౌరవం వర్తించదా అని మీరు అనుకుంటున్నారా? దీనిపై నిజంగా మీరు స్పందించాలి అనిత గారు. డెఫినెట్గా మీరు మాట్లాడాలి. ఎందుకంటే టీడీపీ నాయకురాలిపై వ్యాఖ్య వస్తే అది మహిళలకు అవమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలపై వ్యాఖ్యలు వస్తే అది రాజకీయం కదా. ఇదే కదా మీరు ఫాలో అయ్యే ఫార్ములా. టీడీపీ మహిళ అయితే గౌరవం, వైఎస్ఆర్సీపీ మహిళ అయితే అవమానం. టీడీపీ మహిళ అయితే దండం పెట్టాలి, వైఎస్ఆర్సీపీ మహిళలపై రాళ్ళేయాలి. టీడీపీలో ఉండే మహిళలందరూ దేవతలు, వైఎస్ఆర్సీపీ మహిళలందరూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ మన వాళ్ళని కించపరుస్తూ ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా మాట్లాడేయాలి. ఇదేగా మీరు మీ టీంకి ఇచ్చేటువంటి ట్రైనింగ్. మీ యొక్క పచ్చ మీడియాలో కావచ్చు, మీ యొక్క ఐటీడీపీలో కావచ్చు, మీ సోషల్ మీడియా ఛానల్స్లో కావచ్చు, ఇలాగే కదా మీరు ఆపరేట్ చేస్తున్నారు మొత్తం. అసలు పాలన గురించి మాట్లాడకుండా, హామీలు అమలు చేయకుండా, ప్రజా సమస్యలకి సమాధానాలు చెప్పకుండా, ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబాల్ని లక్ష్యంగా చేసుకుని మీరు చేస్తున్నటువంటి రాజకీయం నిజంగా చాలా నీచమైనది, చాలా దిగజారుడు రాజకీయం ఇదంతా కూడా. నిజంగా రాష్ట్రంలో రాజకీయ సంభాషణ స్థాయిని దిగజార్చింది టీడీపీనే. ఈరోజు చెప్తున్నాం మేము, రాష్ట్రంలో రాజకీయ సంభాషణ యొక్క స్థాయిని దిగజార్చింది తెలుగుదేశం పార్టీయే. ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు కూడా గారు అనే సంబోధిస్తుంటాం కదా మేము. కానీ మీరు ఎంత అద్భుతమైన పదాలు వాడారో ప్రజలందరూ చూస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు కూడా. ఈరోజు ఆ సంస్కృతి తిరిగి తమ దగ్గరికి వచ్చేసరికి అంతే కదా, కర్మ హిట్ స్ట్రాంగ్లీ అంటాం కదా, గట్టిగా తిరిగి వస్తుంది కర్మ. ఈరోజు అది ఒక్కసారి అలా మీకు తగిలేసరికి ఎంత బాధపడుతున్నారు, ఎంత విలవెల్లాడిపోతున్నారు మీరు ఈ రోజున. ఆ బాధ ఇప్పుడు మీకు అర్థమవుతోందా? ఇంకా అన్నది లేదు, చేసింది లేదు, ఏమనకుండానే ఇంకా మీరు అనే మాటలకు మేము చచ్చిపోవాలి. ఇంక ఇక్కడ ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గుండె ధైర్యం కొంచెం అలా అందరికీ ఉంది కాబట్టి ఏదో గట్టిగా తట్టుకుని నిలబడుతున్నాం మేము. అసలు హోంమంత్రి గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గాయా, అత్యాచారాలు తగ్గాయా, వేధింపులు తగ్గాయా, సోషల్ మీడియాలో మహిళలపై దాడులు తగ్గాయా, చట్ట వ్యవస్థ మెరుగుపడిందా? వీటికి మీరు సమాధానం చెప్పండి. వీటి గురించి మాట్లాడకుండా, వీటికి సమాధానం చెప్పకుండా, రాజకీయ వివాదాలతో నన్నేదో అనేసారు బాబోయ్ అంటూ ప్రజల దృష్టిని మళ్లించాలనుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలందరికీ అర్థమైపోయింది. హోంమంత్రి బాధ్యత మహిళల భద్రతని కాపాడటం, ప్రతిపక్షంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం కాదు. నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే మీ పదవికి మీరు న్యాయం చేయండి. లేకపోతే రెడీగా ఉన్నారు మా పీపీపీ గారు, సంవత్సరం క్రితమే చెప్పారు ఆయన, ఒకవేళ హోంమంత్రి గారికి పని చేయలేకపోతే నేను చేస్తాను ఆ శాఖ అని చెప్పి. జాగ్రత్త, మీ పదవిని ముందు మీరు కాపాడుకోండి. టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో తమ నాయకులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అన్నింటినీ ఖండించండి. మహిళలందరూ సమానమే, మహిళల గురించి మీరు మాట్లాడడం తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై కూడా మీరు నిందలేయడం తప్పు, మేము ఖండిస్తున్నాం అని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే చెప్పండి, మీకు గట్స్ ఉంటే బయటకు వచ్చి. చెప్పరన్నమాట. హోంమంత్రి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పండి, చెప్పగలరా? చెప్పలేరు. ప్రతిపక్ష మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోగలరా? తీసుకోలేరు. అది ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి నీతులు చెప్పడం కేవలం ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. మొత్తం కురువృద్ధులతో సహా టీడీపీలో ఉన్న వాళ్ళందరికీ అదే చెప్తున్నా నేను. మహిళల్ని సమానంగా చూడడం నేర్చుకోండి. మీ పార్టీ మహిళలు ఒకలాగా, పక్క పార్టీ మహిళలు ఒకలాగా కాదు. మహిళగా అంటే మహిళే. మా దృష్టిలో అయితే మహిళలందరూ సమానమే. అందుకే ఈ రోజున మహిళలు అందరి గురించి పోరాడుతున్నాం మేము. ఇచ్చిన హామీల్లో మహిళలకు మీరు చేసిన మోసాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ ఏపీగా మారి క్వశ్చన్ చేస్తున్నాం. ఎన్ని హామీలు చెప్పారండి, ఎన్ని హామీలు చెప్పారు? 143 హామీలు ఎన్నికల సమయంలో. ఐ లవ్ యూ అనుకుంటూ 143 హామీలు చెప్పారు. ఈ రోజున అదే ప్రజలు అదే 1/4 చెప్తున్నారు మీకు, ఐ హేట్ యూ అని. ఐ హేట్ యూ కూటమి, ఐ హేట్ యూ అని రోజున
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ తిరిగి 143ని మీకు తిరిగి అప్పచెప్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ కర్మ. సూపర్ 6 ఏమైంది అని అడుగుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందే. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతుందే. అందుకే రాజకీయంగా కొత్త వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించి మేమంతా బాగా చేస్తామని డైవర్షన్ పాలిటిక్స్ చేసి వాళ్లే గొప్పలు చెప్పేసుకుంటూ వాళ్లే దండోరా చేసేసుకుంటారనమాట. నేను హోంమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హోంమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మాటలు చెప్పి డైవర్ట్ చేసి మీ బాధ్యతల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయి కృష్ణపై ఉన్నవి 9 కేసులండి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం దీని గురించి. 9 కేసులు. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని గారిపై ఉన్నవి కూడా 33 కేసులు. ఒకే కేసులో ఒక కేసులో శిక్ష కూడా పడింది నాకు తెలిసి కదా. ఇప్పుడు సాయి కృష్ణకి గోళ్ళు పీకి కాళ్ళు విరక్కొట్టి చంపేసి బూడిదగా మార్చేశారు కదా మరి ఇప్పుడు సేమ్ అదే చింతమనేని గారికి కూడా వర్తిస్తుందా? అదేంటది మరి? ఈ సాయికృష్ణ మీద కేసులు ఉన్నాయి, మీరు గోల్డ్ పీకేశారు, లాకప్లో ఇష్టం వచ్చినట్టు కొట్టారు, చంపేశారు, కాల్చి బుడిది చేస్తారు. మరి న్యాయం సమానంగా ఉండాలి కదా. మీ పనిచేసే విధానం ఇదే అయినప్పుడు మరి చింతమనేని గారికి కూడా అదే వర్తించాలి కదా. దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇలాగే చింతమనేని గారి విషయంలో కూడా చేయగలరా? హోంమంత్రి అనిత గారు, మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీ పోలీసులు అందరి విషయంలో ఒకే న్యాయం చేయరా? మళ్ళీ ఇక్కడ కూడా మన వాళ్ళకు ఒకలాగా, పక్క వాళ్ళకు ఒకలాగా, పాపం ఏమీ తెలియని అభాగ్యులకు ఒకలాగా న్యాయం జరుగుతుందా మీ కూటమి ప్రభుత్వంలో? చెప్పేయండి. పోనీ అదన్నా చెప్పండి బయటకు వచ్చి. మొన్న ఏదో అడుగుతున్నారు కదా పాపం, గంజాయి కేసులో సీనియర్ స్మగ్లర్ని పట్టుకున్నాం కదా అంటే, చెన్నై పోలీసులు కదా మేడం పట్టుకుంది అంటే, మాకు కూడా క్రెడిట్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా మీరు. క్రెడిట్ చోరీ అలవాటే కదా మీకు. అలాగే ఇది కూడా అవన్నీ బయటకు వచ్చి చెప్తున్నప్పుడు ఇది కూడా బయటకు వచ్చి చెప్పండి. మేము మా వాళ్ళకి ఒకలాగా, బయట వాళ్ళకి ఒకలాగా న్యాయం చేస్తాము, మా పోలీసులు మాకు ఒకలాగా, పక్క వాళ్ళకి ఒకలాగా పనిచేస్తారు అని మాట్లాడండి. తెలుసుకుంటాం మేము కూడా. 10 రోజులుగా చిన్నారి ఎక్కడుందో తెలియకపోతే స్పందించని మన కూటమి హోంమంత్రి గారు. విజయవాడలో యువకుడు లాకప్ డెత్ అయితే స్పందించని హోంమంత్రి గారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి అంతు చూస్తా అంటూ మాట్లాడి ప్రగల్భాలు పలికితే స్పందించని హోంమంత్రి గారు. ఇదే కూటమి హోంమంత్రి గారు మేకప్ మీద మాత్రం భలే స్పందించారండి. మేకప్ మీద మాత్రం భలే స్పందించారు. మాజీ మంత్రి మాట్లాడారు, నన్ను ఏదో అనేశారు అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు అసలు మొత్తం అందరూ బయటకు వచ్చి. ఎంత దారుణం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మేకప్కున్న విలువ మనుషులకు లేదండి. మేకప్కున్న విలువ మనుషులకు లేదు. అలా ఉంది పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ ఎంపీ నాలుకను మీ న్యాయం ప్రకారమే కత్తిరించాలా వద్దా? అదెందుకు మర్చిపోయారు మీరు? మీకు గుర్తులేదా? మేము గుర్తు చేస్తున్నాం. పోనీ ఇప్పుడు దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీ మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఉన్నారు కదా, మరి ఆ పిఏ కూడా మరి సాయికృష్ణ లాగానే చర్యలు తీసుకోవాలి కదా. దాని మీద మీ సమాధానం ఏంటి? ఇవేమీ కనపడవు మనకి. ఆడపిల్లల్ని రేప్ చేసి లోబర్చుకుని మోసం చేసిన మన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, మీ కూటమి ఎమ్మెల్యే, ఆయన ఉన్నారు కదా, మరి ఆయన్ని ఏం చేద్దాం? ఆయన్ని మాత్రం ఢిల్లీ మీటింగ్లకు తీసుకెళ్తారు, ఈయనకు మాత్రం 4 కోసేసి గోల్డ్ పీకేసి చంపేసి బుడి చేస్తారు. మళ్ళీ ఏమన్నా అంటే అమ్మో నా మేకప్ గురించి మాట్లాడేశారు అని బయటకు వచ్చి గగ్గులు పెడతారు. మరొక్కసారి చెప్తున్నాను, పాయకరావుపేట పాపాయమ్మ గారు, హోంమంత్రి అనిత గారు, మీరు హోంమంత్రిగా నడుచుకోండి. మీ పోలీస్ వ్యవస్థకి అందరికీ సమన్యాయం జరిగేలా చూడమని చెప్పండి. చట్టం అందరికీ ఒక్కటే అని చెప్పండి. ఎవరికి చుట్టం కాదు అని చెప్పండి. ఇంక ఇప్పుడు కూడా మీరు ఇలా నడుచుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే రోజు వస్తుంది మీకు. ఖచ్చితంగా ప్రతిరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది చూసారా, ఆ రోజు ఊపిరి